పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున అందరికీ ప్రేమపూర్వక శుభాభివందనాలు. పునీత జులియానా ఫాల్కోనియేరి, కన్యక, సెర్వేట్ మఠపెద్ద, మత సాక్షి. పునీత జులియానా ఫాల్కోనియేరి గారి పండుగ ఫిబ్రవరి 7వ తారీఖున కొనియాడబడుతుంది. మొదటిగా కొన్ని ప్రారంభ వివరాలు. జులియానా 1270వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలో ఒక ఉన్నత ఆస్తిపరుల ఇంట జన్మించింది. వీరి బంధువులు ఉత్తమ క్రైస్తవులు. వీరి తండ్రి ఫ్లోరెన్స్ నగరంలో ఒక పెద్ద దేవాలయం కట్టించాడు. వీరి బాబాయి స్వయాన ఒక పునీతుడు, పునీత అలెక్సిస్ గారు, సెర్వేట్ మఠకన్యల సభాస్థాపకులలో ఒకరు. అటువంటి పుణ్యాత్ముని పవిత్ర సంరక్షణలో, నడిపింపులో జులియానా చిన్నతనము నుంచే ఆధ్యాత్మిక చింతనలో దినదిన ప్రవర్తమానంగా ఎదిగింది. జులియానా అనే పేరుకు అర్థము మృదువైన, సాత్వికమైన. రెండవదిగా ధ్యాన గమనము, మననము. లౌకిక సెర్వేట్ కన్య పెండ్లి గురించిన కుటుంబ ఒత్తిడులను అధిగమించి 16వ ఏట సెర్వేట్ 3వ సభ స్థాపించిన పునీత ఫిలిప్ బెనిస్ గారి ప్రత్యేక అనుమతితో లౌకిక సెర్వేట్ కన్యగా ప్రత్యేక ప్రమాణం చేశారు. అప్పటి నుంచి తన ఇంటిలోనే నివాసం ఉంటూ గ్రామాల్లో పర్యటిస్తూ సువార్త నేర్పించుతూ దివ్య సంస్కారాల గురించిన విశ్వాసాన్ని లోతుపరుస్తూ సేవ చేస్తుండేవారు. మఠకన్యల సంఘ స్థాపన, నిర్వహణ. 1304వ సంవత్సరంలో తన తల్లి మరణం తరువాత కొంతమంది విశ్వాస స్త్రీలతో ఒక మఠకన్యల సంఘం స్థాపించి తానే మార్గదర్శకురాలిగా, మఠ పెద్దగా మత సేవ ప్రారంభించారు. ప్రార్థనలు నేర్పించటం, దాన ధర్మ కార్యక్రమాలు నిర్వర్తించటం తమ సేవా కార్యాలు కాగా, బ్రహ్మచర్య వ్రతపాలన చేస్తూ పశ్చాత్తాప క్రియలు నిర్వహిస్తూ మఠ సంఘపరమైన నియమ నిబంధనలతో నిష్ఠగా మఠ జీవితాన్ని జీవించారు, నడిపించారు. ఈ సేవా సంఘమే 120 సంవత్సరాల తరువాత పాపుగారి ఆమోదంతో పూర్తి గుర్తింపు కలిగిన మఠకన్యల సభగా రూపొంది విశేష సేవలను అందిస్తుంది. నిస్సహాయ అనారోగ్యం, దివ్య సత్ప్రసాద అద్భుతం. తన చివరి రోజులలో మంచాన పడిన జులియానా కనీసం ఆహారం తినలేని పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుని పట్ల తీరని తపనతో ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని తనలోకి స్వీకరించే అనుగ్రహం దయచేయమని ప్రభుని అర్థించింది. ఆమె దీన ప్రార్థనను ఆలకించిన దానికి గుర్తుగా ఆమె వక్షస్థలముపై గురువు ఉంచిన దివ్య సత్ప్రసాదం అదృశ్యమైపోయింది. ఆమె హృదయంలోనికి ప్రభు ప్రసాదం స్వీకరించినట్లుగా ఆమె మోముపై ఆనంద ఛాయలు వెళ్లి విరిశాయి. ఇదే అద్భుతం రోజుల తరబడి కొనసాగింది. మరణం తరువాతను దివ్య సత్ప్రసాద సంగమం. తన 71వ ఏట 1341వ సంవత్సరంలో జులియానమ్మ పరమపదించారు. తన మరణం తరువాత ఆమె శరీరాన్ని సందర్శించినప్పుడు అద్భుత దృశ్యం కనిపించింది. దివ్య సత్ప్రసాదం ఉంచిన ఆమె వక్షస్థలం భాగం అంతా శిలువ ఆకారం ముద్రితమయ్యింది. అందుకే దివ్య సత్ప్రసాద పునీతురాలుగా పునీత జులియానా ఫాల్కోనియేరి వందించబడతారు. చివరిగా జీవిత సూచిక అభ్యర్థన. దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించాలనే తపన, ఆర్తి మనలో పెరగాలి. ఆ దివ్య అనుభూతి మన నులివెచ్చని హృదయాలను రగిలించి రోగగ్రస్తమైన మన జీవన గతిని స్వస్థపరచాలి. ఈ విశేష విన్నపం గురించి పునీత జులియానా వేడుదలను అర్థించుదాం. ఆమెన్.